విశాఖ పోర్ట్ ఆసుపత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట యునైటెడ్ డాక్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు శ్రేణులు ఆందోళన చేపట్టారు. పోర్ట్ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయొద్దు, ఉద్యోగులకు అన్యాయం చేయొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు పద్మనాభరాజు మాట్లాడుతూ పోర్ట్ ఆసుపత్రిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి లోక్సభలో ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. పోర్ట్ ఆసుపత్రిలో సుమారు 18,000 మంది ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు వైద్య సేవలు పొందుతున్నారని, ఇప్పుడు ఆసుపత్రిని ప్రైవేటుకు ఇస్తే అందరికీ ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. పోర్టు నిధులతోనే ఆసుపత్రిని అభివృద్ధి చేసి మరింత నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి జగన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ని పీపీపీ మోడ్లో ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మొన్న ప్రకటించింది. షిప్పింగ్ శాఖ, పోర్టుల శాఖ మంత్రి ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. హాస్పిటల్ని పీపీపీ కింద ప్రైవేటీకరణ చేసే నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పోర్ట్ హాస్పిటల్ అనేది దాదాపు రెగ్యులరు, రిటైర్ అయినటువంటి పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, అధికారులు అందరితోటి కలిపి దాదాపు 17,000, 18,000 కుటుంబాలకి ఇది వైద్య సౌకర్యం అందజేస్తూ ఉంది. ఇట్లాంటి హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అని అంటే చాలా అన్యాయం, దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు వైద్యం అనేది ఆ మాత్రం ఈ మాత్రం అందుబాటులో ఉన్నటువంటి వైద్యం కూడా ఇది ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి కట్టబెడితే ఆ వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. మంత్రి గారు చెప్తా ఉన్నారు, మరింత మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్య ఖర్చులు పోర్టుకి తగ్గించడం కోసమే దీన్ని ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి, అబద్ధమైనటువంటి, మోసపూరితమైనటువంటి చర్య అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మెరుగైన వైద్యం అందించాలి అని అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్తున్నారు. అదే పోర్టు కంట్రోల్లో పోర్టు నిధులు వెచ్చించి ఆ మెరుగైనటువంటి వైద్యం అందజేయటానికి ఏంటి అడ్డంకి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 100,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెడుతున్నటువంటి పోర్ట్ అండ్ డాక్ కార్మికులు తమ యావత్ సర్వీస్ అంతా దీనికి దారపోసి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి వైద్యం అందించే సంక్షేమ చర్యని ప్రభుత్వం బాధ్యత తీసుకోదా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాజమాన్యం బాధ్యత కాదా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోర్టు నిధులతోటే వెచ్చించి ఈ మెరుగైన వైద్యం అందించేలాగా సూపర్ స్పెషాలిటీ లాగా డెవలప్ చేయొచ్చు. నైపుణ్యమైనటువంటి డాక్టర్లని నియమించవచ్చు. కొరతతో ఉన్నటువంటి హాస్పిటల్కి సిబ్బందిని సమకూర్చవచ్చు. ఆ రకంగా దీన్ని అత్యంత నాణ్యమైనటువంటి వైద్యం అందించేలాగా హాస్పిటల్ని తీర్చిదిద్దొచ్చు. ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడితే కార్మికులు, పెన్షనర్లు తాలూకా ప్రాణాలు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటట్టు చేయటం తప్ప ఇంకోటి మటుకు కాదని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెనక్కి తీసుకునే పక్షంలో మేము ఈ ఆందోళనని ఉధృతం చేస్తాం. మొత్తం కార్మిక వర్గాన్ని, మొత్తం ఉద్యోగుల్ని, పెన్షనర్లని అందరినీ ఏకం చేస్తాం. అంతేకాదు ప్రజానీకానికి కూడా చెప్తాం. ఎందుకంటే పోర్ట్ అనేది విశాఖ నగరాభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. ఒక తల్లి లాంటిది పోర్ట్ అనేది. అట్లాంటి పోర్టు అభివృద్ధి కోసం తమ రక్తం చిందించి కృషి చేసినటువంటి కార్మికులకి అందేటటువంటి వైద్య సదుపాయాలు లేకుండా ప్రైవేటు పరం చేస్తూ ఉంటే ఈ నగరానికి అభివృద్ధికి దోహదం చేసినటువంటి పోర్టు, ఆ పోర్టులో పనిచేసినటువంటి కార్మికులు సంక్షేమం కోసం మీరు కూడా మద్దతు ఇవ్వాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు, యాజమాన్యం మెడలు వంచడానికే మేము సిద్ధపడుతున్నాం, ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.